రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పరచటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయానికి రావడానికి అగ్రికల్చర్ పెడితే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో 1200 కోట్లే మరి జల స్థిరీకరణ నిధికి వాళ్ళు ఖర్చు పెడితే మనం ఒక్క సంవత్సరంలోనే 1200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తీసుకొస్తా ఉన్నాను. మరి ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం, తోడు గుర్రాల్లాగా తోడు ఎద్దుల్లాగా ఈ రాష్ట్ర బడ్జెట్ని మరి పూర్తి చేసినటువంటి ఆర్థిక మంత్రి బయావు కేశవ్ గారికి, అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మరి అచ్చెన్నాయుడు గారికి, మరి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులకు, ప్రతి ఒక్కరికి, స్పీకర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ జనసేన